Hello guys, good morning to all. What's up? How are you all doing? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోని సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో తెలుసుకుందామండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. సగ్గుబియ్యం వల్ల ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా సగ్గుబియ్యం అయితే డే బిఫోర్ నానబెట్టుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, బియ్యం పిండి, మిరపకాయలు, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం. వాటిల్లోని ముందుగా అయితే శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసి దాని తర్వాత అందులో బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ లాక్కుండా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. మిర్చి తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నంగా తరుక్కోవాలి. ఈ సగ్గుబియ్యం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. దీనిలో ఫ్యాట్ ఉండదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఇది న్యాచురల్గా తయారైంది కాబట్టి ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. సగ్గుబియ్యం అది ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ కావాలన్నా సగ్గుబియ్యంతో మనం ఏదైనా చేసుకొని తినొచ్చు. కొంచెం తగినంత వాటర్ మిక్స్ చేసి అలా ముద్దలా అయితే కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ ఫిల్ చేసుకోవాలండి. ఆయిల్ ఫిల్ చేసుకొని ఒక పాల్ కవర్ తీసి దాని మీద మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని అయితే అలా పెట్టి ఆయిల్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసేయాలి. వేస్తే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి అది వేగడానికి, వడలు వేగడానికి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. గరిటతో ఒకసారి వెనక్కి తిప్పి రెండు వైపులా వేగేలాగైతే వాటిని వేపుకోవాలండి. మీకు కనబడుతుందిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.